హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం సరస్వతీ దేవి నమః. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. వసంత పంచమినే బసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, అలాగే పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, సరస్వతీదేవి జ్ఞానానికి, కళలకు, సాంప్రదాయాలకి నెలకొన్న దేవత అండి. అమ్మను పూజించటం వల్ల విద్యతో పాటు జ్ఞానము, మనకి విద్యతోటే జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. జ్ఞానము, ఇక కళలు, సంస్కృతి, కళలు ఇలాంటివన్నీ ఆ తల్లి ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఏ సమయంలో ఎప్పుడు విద్యాభ్యాసం చేయిస్తే మంచిదో ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ఫ్రెండ్స్, ముందుగా అయితే పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందామండి. పంచమి తిథి ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం ఉదయం 10:13 పంచమి తిథి ముగుస్తుందండి. ఇక మనకి ఏ పండుగ అయినా సరే సూర్యోదయానికి తెల్లవారుజామున ఏ తిథి అయితే ప్రారంభమవుతుందో ఆ తిథినే ఆ రోజంతా పరిగణలోకి వస్తుంది. కాబట్టి మనకి వసంత పంచమి 3వ తారీఖు సోమవారం అండి. ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం. ఇక ఆ రోజు మనకి పిల్లలకి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుదాము అనుకున్న వాళ్ళు ఈ పంచమి తిథి వెళ్ళే లోపే చేయిస్తే మంచిది. ఇక ఆ రోజు కుదరని వాళ్ళు రాహుకాలము, యమగండం ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు చూసుకొని అక్షరాభ్యాసం చేయించుకోండి. అది సూర్యోదయానికి ముందే అండి. సూర్యాస్తమయం తర్వాత పిల్లలకి అక్షరాభ్యాసం చేయించకూడదు. ఇక సరస్వతీదేవిని పూజించటానికి అనువైన సమయం తెల్లవారుజామున మీరు 6 గంటల నుంచి 9 గంటల లోపు ఆ సరస్వతీదేవి పూజ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.